అందరికీ శుభోదయం. గుడిని నా పేరు మోనిక పుల్లపాపల, మాది దేశపేట మండలం చిరమ గ్రామం, నెల్లూరు డిస్ట్రిక్ట్. నేను ఇక్కడ ఫస్ట్ బైపీసీ తీసుకున్నాను. 2018లో బైపీసీ తీసుకున్నాను. అన్ని సబ్జెక్టులు పోయాయి. నాకు చదువు అంటే అంత ఎక్కువ గేమ్స్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. చదివినా కూడా నా వరకు ఇంకేది కాదు. మా పేరెంట్స్ అయితే ఫస్ట్ కొందరైతే మ్యారేజ్ చేసేస్తారు. మా మదర్ అయితే నువ్వు ఎంతమైనా పోరాడతావు అని చెప్పారు. తర్వాత ఇక్కడికి 2019లో వచ్చాను. తర్వాత ఇక్కడ వొకేషనల్ గ్రూప్లో నాకు తెలిసారు. అలాగే తులసి మేడము, అలాగే పూర్ణ మేడము నా స్థాయి వరకు, అలాగే బిచ్చు కోర్సులో రాశాను. బిచ్చు కోర్సులో కూడా మంచి మార్కులు వచ్చాయి. నాకు సీట్ వచ్చి వైజాగ్లో వచ్చాను బిచ్చు కోర్సు రాసినందుకు. కానీ నాకు నష్టంగా ఏమీ ఇంట్రెస్ట్ లేదన్నా కూడా మా మమ్మీ రాసిచ్చారు. నాకు గేమ్స్ పోలీస్ అవ్వాలని నాకు కోరు. అలాగే ఈ కోర్స్ అయితే 2020లో అయిపోయింది CGT. అలాగే మా స్కూల్ మళ్ళీ వచ్చి పిల్లలకి పోయేసి క్లాసులు లేదని చెప్పి 10th అయిపోయినాక కొంతమంది చేరారు. కానీ వాళ్ళకి ఇష్టం లేక మళ్ళీ ఒక అమ్మాయిని చేర్పించా. కానీ అమ్మ మన DK కాలేజ్ అంత మంచిది ఎక్కడా లేదు. కొందరు ఏమంటారంటే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి అందరూ వస్తూ ఉంటారు, మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అని చెప్పి. ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్ చదివితే జాబ్ చూస్తున్నాయి. ప్రైవేట్ స్కూల్ డబ్బులు కట్టించుకుంటారు కానీ చదువు అంత ఇంట్రెస్ట్ లేదు. అలాగే నేను 2020లో గుంటూరుకి వెళ్ళి, గుంటూరులో మన PET డిప్లొమా ఇంటర్ అయిన తర్వాత డిగ్రీ చేస్తారు. నేను డిగ్రీ చేయకుండా ఫిజికల్ ఎడ్యుకేషన్ రాయలసీమ కడపలో చేశాను. అలాగే మన సుమన్ సార్ అలా సినిమాలు చేస్తారు కదా, సుమన్ సార్ కాడ నేను పెద్ద కప్పు కొట్టాను 2024 సుమన్ సారు. అలాగే మళ్ళీ బెంగళూరు కూడా వెళ్ళాను. అయ్యి మా మమ్మీ చెప్పకుండా పోయి ఆడేసి వచ్చేది కప్పులు ముందే చెప్పేది. మా మదర్ వచ్చి ఆడపిల్లవి వద్దు వద్దు అన్నారు. ఈ కాలేజ్ నుంచి ఎప్పుడు వెళ్ళాను ముందు కరాటే నేర్చుకున్నా. ఆడపిల్లలకి ఎంతైనా కరాటే ముఖ్యము. పేరెంట్స్ చాలా భయపడతారు. వెనకాల అబ్బాయిలు వస్తారు, బ్యాక్ మీద చేస్తారు. అబ్బాయిలకి మనం భయపడకూడదు, చూడగొట్టి వాళ్ళకి భయం చెప్పాలి. మనం గేమ్స్ చాలా ఆడున్నారు. తెలిసి మనం చెప్తే మేడం పంపిస్తున్నాం తినని కొద్దిగా భయం అనమాట. బైపీసీలు అంటే ఫెయిల్ అయినా కదా, మళ్ళీ CGTలో ఫెయిల్ వస్తాను పాస్ అవ్వడం నాకు నమ్మకం లేదు. చదువుకుంటే ఇంట్రెస్ట్ లేదు. నాకు ఎక్కువ గేమ్స్ కింద ఇంట్రెస్ట్ ఉండేది. అలాగే పూర్ణ మేడం నాకు చాలా సపోర్ట్ చేశారు చాలా మంది. అలాగే వొకేషనల్ గ్రూప్ వచ్చి FLT కానీ FHW అలాగే INM మేడం వల్ల చాలా మంచోళ్ళు. మనం ఎంతవరకైనా చదువుకుంటాం. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ PET జ్యోతి మేడం కలిసారు. నేను బైపీసీలో ఉన్నప్పుడు జ్యోతి మేడం అనుకొని అమ్మ నువ్వు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఎక్కడైనా పోయి ఆడేసి రామన్నారు. ఈ కాలేజీలోనే నేను కాలేజ్ ఛాంపియన్షిప్ కొట్టాను. ఇంట్లో చూడండి. మేడం తరఫున నేను 2 కప్పులు కొట్టాను. ఇప్పుడు చూడండి, మొత్తం 12 మెడల్స్, గోల్డ్ మెడల్ చైర్ ఉన్నాయి, సిల్వర్ మెడల్ 5 ఉన్నాయి, అలాగే షీల్డ్ వచ్చి 15 షీల్డ్ ఉన్నాయి, సర్టిఫికెట్లు 52 సర్టిఫికెట్లు ఉన్నాయి. తీసుకున్న తర్వాత 4100 మంది వచ్చారు PET పోటీ మందు. మా బ్రదరు మా మేనమామే తీసుకోమయ్యాడు. అమ్మాయి ఈ అమ్మాయి ఇంతమంది ఆడలేదు ఓడిపోద్దన్నాడు. మన్నే అన్నాడు, సొంతం మా పెద్దమ్మ కొడుకే అన్నాడు. ఏంటన్నాను మీరు అంటానని చెప్పి నేను కల్తీలు కూడా పెట్టుకోకుండా పోయి ఆడేసి అందరికన్నా ఫస్ట్ 2000 కాలేజ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ రవీంద్ర సార్ మా ప్రిన్సిపల్ సార్. ఆయన స్థాయిలో నేనైతే కరాటీ టైకాండో అన్నీ నేర్చుకొని ఎంత స్థాయికి వెళ్తాను సార్ అని చెప్పి మళ్ళీ వచ్చి హైదరాబాద్కి వెళ్ళా. మ్యారేజ్ నాకు 2023లో మ్యారేజ్ అయ్యాది, May 26. మళ్ళీ మా హస్బెండ్ కొని నువ్వు ఇంట్లో ఉండొద్దు, నువ్వు ఎంత స్థాయి అయినా పోరాడు, నేను తీసుకొని వెళ్తా అని చెప్పి ఆయన ఎవరో
ఉంది. నా పాప వచ్చి ఈ కప్పు కలిసేటప్పుడు కడుపులో ఉంది నా పాప, నాకే తెలియదు. పాపకి 9 ఏళ్ళు. సరే అని చెప్పి ఎంతైనా పోరాడి ఆ కప్పు తెలుసుకున్నాను. నాకు చదువు చెప్పినందుకు మేడమ్స్ కానీ అందరూ నాకు కృతజ్ఞతలు. నేను ఇప్పుడు డిఎస్సి రాశాను, 100కి 70 మార్కులు వచ్చాయి మేడం. అదే ఇంకా తెలియలేదు. జాబ్ వస్తే నేను ఈ కాలేజ్కి ఎంతో కంటాను. గవర్నమెంట్ జాబ్ రాగానే పిల్లలకి ఏదో ఒకటి హాస్టల్ తరపున ఏదో ఒకటి నా మేడం కూడా చెప్పిన ఏదో ఇంతవరకు నేను టీసీ లేకపోయాను. ఎందుకంటే నాకు కొద్దిగా స్థాయి లేదని చెప్పి ప్రైవేట్గా పోతున్నాను. ఫస్ట్ జీతం నేను సంపాదించిన 30,000 సంపాదించాను ఈ కాలేజీకి పోయినాక. నేను ఆఖరికి తులసి మేడం నెంబర్ 1 నా కాడ ఉంది. ఏమన్నా మేడం చెప్తాను, ఏమైనా చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినట్టుకి అందరు కృతజ్ఞతలు. మీ పిల్లలు కానీ ఎంత స్థాయికి చదివిస్తారనుకుంటే అంతవరకు చదివేయండి. పేరెంట్స్ని మాత్రం మీరు ఎప్పుడు కట్టగలగండి. పేరెంట్స్ కూడా కట్ట డబ్బులు అడుగుతూ ఉంటారు. దేనికో దానికి ఫోన్ కావాలి. మన హాస్టల్లో చదువుకుంటేనే మనం బాగుపడతాం. నేను బయట హాస్టల్లో నేను ఏం బాగుపడలా. బయట హాస్టల్లో ఏం చేస్తారంటే ముందు చదివిస్తారంటారు, ఏమీ పెట్టరు. నేను ఎప్పుడు లాస్ట్ క్లాసులు చేశానో అప్పుడు నా స్థాయిలో నేను తెలుసుకున్నాను. ఎంతో నేను కాలు స్థితితో అంతా నడిచాను. ఎంతో కొంత మేడం చెప్పుకున్నాను, గేమ్స్ ఎన్నో ఆడున్నా. కానీ ఇప్పుడైతే నేను చెప్తున్నా మేడంస్కి చెప్పి మీరు ఎంతవరకైనా మన కాలేజీ నేనే వస్తాను ప్రిన్సిపల్గా. మీకు మా పాప 10 నెలలు పెడితే మీకు వచ్చి కరాటే నేర్పించి సెల్ఫ్ డిఫెన్స్ అలాగే చేస్తారు. నేను చేసి నిరూపిస్తాను. మేడం వాళ్ళలో చెప్పున్నా చేయలేకపోతే ఇప్పుడు నాకు గవర్నమెంట్ జాబ్ నుండి వస్తే మీరందరికీ నేను సహాయపడతాను. ఏదో ఒకటి తీసిస్తాను ఈ కాలేజీకి. అలాగే ఈ కాలేజీలో ఉన్నప్పుడు నాకు వెంకయ్య సార్, రమణారాయణ సార్ వైస్ ప్రిన్సిపాల్ రమణారాయణ సార్ ఉన్నారు. వాళ్ళకి కొంత ఇద్దరు ఇక్కడ లేరు. వాళ్ళు ఉంటే బాగుండు, వాళ్ళ సన్మానం చేయించుకోవాలనుకున్నాను. కానీ సార్ లేకపోయినారు. వాళ్ళకి ఇప్పుడు కొత్త ప్రిన్సిపల్ సారు రమణారాయణ సార్ మాకు సుబ్బారాయ సార్ ఫోన్ చేశారు. అలాగే రమణారాయణ సార్ కూడా ఫోన్ చేశారు. తప్పకుండా కావాలి. ఈ అవకాశం వచ్చినప్పుడు మనం ఎక్కడికైనా ముందడుగు వేయాలి. వెనకడుగు ఎప్పుడు వేయకూడదు. ముందడుగు వేసి ఎంత దూరమైనా కావచ్చు. అది థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. మా పిల్లల్ని బాగా ఇన్స్పైర్ చేశాము. ఈ అమ్మాయి గురించి ఒక మాటలో చెప్పాలంటే బడిలోకి దిగితే తన మాట తనే వినదు కదా. బడిలోకి దిగితే గాలికి చిన్నగా ఉంది కదా. నాకు 8వ తేదీ సాయంత్రం అంటుంటా సార్ చెప్పారు అంతే. సార్ ఒక అమ్మాయి ఉంది ఇలా అని. అప్పుడు నరసింహారెడ్డి సార్ దగ్గర ఉన్నాము. అక్కడి నుంచే సార్ ఫోన్ చేయడం ఇమ్మీడియట్గా నేను ఆహ్వానించాను అమ్మాయిని. అంటే సార్ చెప్పిన దాన్ని బట్టి నాకు అమ్మాయి టాలెంట్ ఏందో అర్థమైపోయింది. అది అంతే కదా. అన్నం ఉడికిందా లేదా అని ఎంతసేపు చూస్తాము. వెరీ గుడ్. సో మన కాలేజీకి అటువంటి అమ్మాయి దొరికింది. సో అమ్మాయి చెప్పినట్లుగా అమ్మాయికి అన్ని అవకాశాలు మనము ఇస్తాము. మరి మీరంతా మోటివేట్ అయ్యారా లేదా? కాబోయే కలెక్టర్లు ఉన్నారు, మీలో ఉన్నారా? ఎస్పీలు ఉన్నారా? చేతులు ఎత్తే కదా. ఎంతమంది ఉంటారండి? డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, మొత్తం అంతా మీరే కావాలి. అవునా కదా? మన కాలేజీ లెక్చరర్లు, మహిళా లెక్చరర్లు ఎంతమంది ఉన్నారు? ఈ 5 మెంబర్స్ ఉంటే 7 మంది మాత్రమే జెంట్స్ ఉన్నారు. సెకండ్. వెరీ గుడ్. ఓకే మా థ్యాంక్ యూ. మా పేరేంటి? మౌనిక. ఆమెకి స్పోర్ట్స్ ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చిందో చూసారా? గేట్ మనం ఆడినప్పుడే గెలుపు ఓటముల మధ్యలో మనము ఎదుగుతాం. ఏ విధంగా మంచి ధైర్యము సాహసం చేయగలం మనము. స్పోర్ట్స్ గివ్స్ కాన్ఫిడెన్స్ అండ్ కోఆర్డినేషన్, కోఆపరేషన్. అంటే ఒకరితో ఒకరు పంచుకోవడం. అంటే నాకెందుకులే అనుకోరు వాళ్ళు. సో నేను ఇంటర్నేషనల్
హేమత్ర గోల్డ్ సెలెక్ట్ అయ్యాను. ఇంటర్మీడియట్ పిల్లల ద్వారా నేర్చుకొని అప్పటి వరకు రకరకాల గేమ్స్ ఇక్కడ కూడా గేమ్స్ సంబంధించిన కమిటీ మెంబర్కి, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ వెటరన్స్ మాస్టర్ అథ్లెట్స్కి ఫస్ట్ పెట్టుకున్నాను. ఇప్పుడు మామూలుగా ఆడుకుంటాను కానీ అన్ని పదవులు అందించడం లేకుండా బాధ్యత తగ్గించుకుంటూ వచ్చాము. నాకు ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చేసాయి. ఈ అమ్మాయి మీ అందరికీ స్ఫూర్తినిస్తుంది. మీలో ఎంతమంది మీకు నచ్చిన గేమ్స్లోకి వస్తారో చెప్పండి. ఆడతామనే వాళ్ళు మాత్రమే జీవితంలో గెలవగలరు, మిగతా వాళ్ళందరూ నిద్రపోగలరు. సో ఆడటం వల్ల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, సమాజంలో మనం ఒక వ్యక్తులుగా గుర్తింపు పడతాం. ఈరోజు అమ్మాయి ఇంతమందిలో గుర్తింపు పడిందా లేదా? ఇంత కూడా బరువు లేదా? ఇది బరువు ఉంది కానీ సాధించింది. సో మనలో ఉండాలి, పట్టుదల ఉండాలా. చదువు అంటే ఆట కూడా. ఆరోగ్యంగా ఈ రోజుకి ఉన్నాము అంటే, ఈరోజు నేను 10 నిమిషాలకు స్టేడియంలో స్విమ్మింగ్ పూల్లో 10 నిమిషాల్లో ఎవరైనా ఛాలెంజ్ చేస్తాను, ఫ్లోటింగ్ చేపిస్తాను. ఈ మధ్య మరీ ఎక్కువ మంది చదువులకు వచ్చింది. 4 days బ్యాక్ 10 మెంబర్స్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి మెడిసిన్లోకి బీటెక్లోకి వచ్చేవాళ్ళు, అగ్రికల్చర్ బేస్ అయిపోయిన అమ్మాయి, బీటెక్ అయిపోయిన అమ్మాయి, డాక్టర్స్, హౌస్ వైఫ్, ఇలా 15 మంది ఒకేసారి వచ్చారు. ఒక 10 days బ్యాక్ నేను ఛాలెంజ్ 5 నిమిషాలు మిమ్మల్ని నేను చూడడానికి కూడా లోడ్ చేపిస్తాను. ఈత తర్వాత బీట్ చేసుకొని వాళ్ళు లెక్క బీట్ అన్నీ చేసుకోవచ్చు తర్వాత. సో మనము ఎప్పుడు మనకి ఇష్టమైన ఆటల్లో ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది. మనం ఎవరి మీద డిపెండెంట్ ఉండాల్సిన అవసరం లేదు. జబ్బులు మనం చూసి వెళ్ళిపోతాయి.